శ్రీనివాసుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతను తన దినసరి అవసరాలను తీర్చడానికి చాలా కష్టపడేవాడు. ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో పని చేస్తుండగా అతనికి ఒక సాధువు కనిపించాడు. సాధువు శ్రీనివాసుని దీనస్థితిని చూసి దయతో ఇలా అన్నాడు, నాయనా, ఈ అడవిలో ఒక మాయావి రాయి ఉంది. ఆ రాయిని నువ్వు కనుగొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అది నీ కోరికల్ని నెలివేరుస్తుంది. శ్రీనివాసుడు సాధువు మాటల్ని నమ్మి మాయావి రాయిని వెతకడానికి బయలుదేరాడు. అతను రాత్రనక పగలనక నిర్విరామంగా ప్రయాణించాడు. చివరికి అతను ఒక కొండ గుహలో ఒక పెద్ద మెరిసే రాయిని కనుగొన్నాడు. శ్రీనివాసుడు రాయి ముందు మోకరించి తన బాధల్ని విన్నవించుకున్నాడు. మాయావి రాయి అతని విన్నపాన్ని మన్నించి అతనిని ధనవంతుడిగా చేసింది. శ్రీనివాసుడు తన సంపదతో ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు. తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. అయితే శ్రీనివాసుడు క్రమంగా మాయావి రాయిని మర్చిపోయాడు. అతను తన సంపదతో విలాసవంతమైన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. ఒకరోజు శ్రీనివాసుడు తన స్నేహితులతో కలిసి వేరే గ్రామానికి వెళ్తుండగా వారు ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకున్నారు. శ్రీనివాసుడు తన సంపదనంతా కోల్పోయాడు. నిరాశలోకి జారిపోయాడు. అప్పుడు అతనికి మాయావి రాయి గుర్తుకు వచ్చింది. అతను అడవికి తిరిగి వెళ్లి రాయిని క్షమించమని వేడుకున్నాడు. మాయావి రాయి అతనిని క్షమించి అతనికి మరో అవకాశం ఇచ్చింది. అతను తన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నాడు మరియు మాయావి రాయికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండేవాడు. శ్రీనివాసుడు తన జీవితంలో రెండవ అవకాశం యొక్క విలువను అర్థం చేసుకున్నాడు. అతను మాయావి రాయికి ఎంతో కృతజ్ఞతతో ఉండేవాడు. రాయి తనకి చేసిన సహాయాన్ని మరువక తన సంపదను తోటి మనుషులకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాసుడు తన గ్రామంలో ఒక పాఠశాలను నిర్మించాడు. తద్వారా పిల్లలందరూ విద్యను పొందగలుగుతారు. అతను పేదల కోసం ఒక ఆసుపత్రిని కూడా నిర్మించాడు మరియు వారికి ఉచితంగా వైద్యం చేయించారు. శ్రీనివాసుని దాతృత్వం గురించి గ్రామంలో అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. అతని మంచి పనుల కథ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఒకరోజు శ్రీనివాసుడు తన గ్రామంలోని ఒక చిన్న అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి మళ్లీ సాధువు కనిపించాడు. సాధువు శ్రీనివాసుని మంచితనానికి ప్రసన్నుడై అతనికి మరో వరం ఇచ్చాడు. నాయనా, నీ మంచితనానికి నేను ప్రసన్నుడనయ్యాను. నీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా అని అడిగాడు. శ్రీనివాసుడు సాధువుకి కృతజ్ఞతలు చెప్పి ఇలా అన్నాడు, స్వామీ, నాకు ఇంకేమీ అవసరం లేదు. నా ప్రజలు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. సాధువు శ్రీనివాసుని నిస్వార్థతకు ఆనందపడి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. శ్రీనివాసుడు తన గ్రామానికి తిరిగి వచ్చి తన ప్రజలకు మరింత సేవ చేయడం కొనసాగించాడు. అతను తన జీవితాంతం మాయావి రాయికి కృతజ్ఞతతో ఉండేవాడు మరియు తన సంపదను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాడు. ఈ కథ నీకు ఇంకా ఎలా అనిపించింది?